తెలుగు అస్ట్రోలైబ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై నెలలో 2, 3, 4, 5, 6 తేదీల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నిజంగా వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 5 రోజుల్లో కూడా మీరు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ 5 రోజుల్లో మీపై దైవానుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది? మీ యొక్క గుణగణాలు ఏమిటి? మీ మనస్తత్వం ఏమిటి? 5 రోజులు మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటి? ఏ పనులు చేసుకోవడం వల్ల మీకు చక్కగా కలిసి వస్తుంది? అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. మీ మనసును మీరే ప్రశాంతంగా ఉంచుకొని మరి వీడియోని ఒంటరిగా చూడండి. ఈ 5 రోజుల్లో మీరు చేయాల్సిన పనుల గురించి తెలుసుకొని ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఈ వృషభ రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరికి చాలా కోపం ఉంటుంది. కోపానికి తగినటువంటి అర్థం ఉంటుంది. ఎంత కోపమైతే ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. కోపంతో తిడతారు. తర్వాత కూడా అయ్యో! ఎందుకు తిట్టామా అని చెప్పి ఎదుటి వాళ్ళను చూసి బాధపడతారు. అలాగే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక వీరికి తెలివితేటలు అలాగే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటకు మాత్రం చూసేందుకు నవ్వుతూ ఉంటారు. లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలుంటాయి. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పెరుగుతూ ఉన్నారు. ఎన్నో అవమానాలు పడ్డారు. అయినా వీరికి చాలా మంచి జీవితం ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతగానో కష్టపడతారు. ఇక ఈ రాశి వారికేంటంటే, ఈ 5 రోజుల్లో కూడా అదృష్టం వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా వీరికి మంచి లాభాలు వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా చకచకగా పూర్తవుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అప్పుల బాధ నుండి విముక్తి కూడా వీరికి లభిస్తుంది. అలాగే జీవితంలో కొన్ని వీరు అనుకున్నప్పటి విషయాలు కూడా పొందలేకపోవచ్చు. కానీ ఈ 5 రోజుల్లో మాత్రం వీరు అనుకున్న ప్రతి విషయం సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. అనుకున్న వాళ్ళ కోసం వీరెప్పుడు కూడా తోడుగా ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. అలాగే వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరు మాట్లాడితే ఆ మాటలకు చాలామంది ఫిదా అయిపోతారు. వీరి మనసు కూడా చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలు చెప్పరు. అలాగే ఎవరికి కూడా మోసం చేసేటువంటి ఆలోచన కూడా వీరికి రాదు. కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుండి వీరికి కొంచెం కష్టాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు. ఈ రాశి వారికేంటంటే ఈ 5 రోజుల్లో దైవానుగ్రహం అనేది తోడుగా ఉండబోతుంది. దానివల్ల వీరికి అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి. జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోతుంది. అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. ఊహించినటువంటి ధన లాభం వీరికి కలుగుతుంది. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మరి ఏ దైవానుగ్రహం మీకు కలగబోతుందో కూడా తెలుసుకోండి. ఆశ్చర్యపోతారు. ఇంట్లో సిరి సంపదలు కూడా నిండుగా ఉంటాయి. ఈ రాశివారు చాలా కష్టజీవులు కాబట్టి మీరు అనుకున్న దానికోసం, కోరుకున్న దానికోసం ఎంతో కష్టపడతారు. ఇక వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా పట్టుదలతో పని పూర్తి చేస్తారు. వీరికి ఈ 5 రోజుల్లో కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా తోడవబోతుంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది. అలాగే కొన్ని బంధాలను కూడా దూరం చేసుకోవచ్చు. కాబట్టి మీరు తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడండి. బంధాలను నిలబెట్టుకోండి. అదృష్టం అనేది మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం కూడా దైవానుగ్రహం కోసం ఏదో విధంగా మన వంతు ఏదైనా మంచి పనులు చేద్దాం. అలాగే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకుందాం. మనసు నిండా కూడా దైవాన్ని స్మరించుకుందాం అనేటువంటి ఆలోచనలు మనం కలిగినట్లయితే మనకు వచ్చేటువంటి అదృష్టం కూడా మరింతగా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఆదాయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మరెన్నో శుభవార్తలు కూడా వీరు అన్ని రంగాల వారు కూడా వింటారు. జీవితంలో ఎన్నో మార్పులు కూడా మీకు జరుగుతాయి. విద్యార్థులకు కూడా కల నెరవేరబోతుంది. మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా కనిపించడం లేదు. ఉద్యోగస్తులకు కూడా మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. అలాగే మీకు దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం కదా! దైవానుగ్రహం అంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడు అనుగ్రహం ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేయవలసినటువంటి పనులు ఏమిటంటే శివాభిషేకం, శివానుగ్రహం కోసం ఏమిటంటే శివలింగ అభిషేకం చేసుకోండి. వీలుంటే ఇంట్లో చేసుకోండి. లేదంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో వెళ్లి చక్కగా పరమేశ్వర అనుగ్రహం కోసం మీరు ఏదో ఒక విధంగా మీ వంతు మీరు మంచి పనులు చేసి స్వామివారికి నచ్చేటువంటి పనులు చేయడం ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది. ఎందుకంటే స్వామివారు ఐశ్వర్య ప్రదాత కాబట్టి స్వామి మెప్పిస్తే మీరు తప్పకుండా మీ జీవితంలో ఎన్నెన్నో మీరైతే ఆటంకాలను కూడా తీరిపోయి జీవితంలో అడ్డంకులను తొలగిపోయి మంచిగా సెటిల్ అవుతారు.
దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. అలాగే ఇంట్లో కూడా మీకు ఏదైనా ఆర్థికపరమైన సమస్యలు ఉంటే వాటిని కూడా మీరు తొలగించుకున్న వారవుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ 5 రోజుల్లో కూడా కొంతమంది మనుషులకు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. వారెవరో కూడా మీకు బాగా తెలిసొస్తుంది. ఎందుకంటే మీ సీక్రెట్ విషయాలు ఉంటాయి కదా! అవి బయటకు వారికి అస్సలు చెప్పుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే ఒకరు మంచిగా బ్రతుకుతుంటే ఇంకొకరు అస్సలు ఓర్చుకోలేకపోతున్నారు. మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది. మిమ్మల్ని కిందకు తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు. దానివల్ల మీకు విపరీతమైనటువంటి నరదృష్టి కూడా తగిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు నరదృష్టి కనుక తగిలితే ఉప్పు, ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. దానివల్ల నరదృష్టి కూడా మీకు పూర్తిగా తొలగిపోతుంది. మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. ఇక ఈ రాశివారు ఏంటంటే ఈ 5 రోజులు శివాలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు తప్పకుండా చేసుకోండి. దానివల్ల మీపై శివానుగ్రహం మరింతగా ఎక్కువగా పూర్తిగా రెట్టింపు అవ్వడానికి అవకాశం ఉంటుంది. జీవితంలో తిరుగుండదు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. డబ్బు పరంగా మీకు చాలా బాగా కలిసొస్తుంది. మంచి సంతానం కూడా కలుగుతుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి మన ముందుకు ఒక అవకాశం వచ్చిందంటే అవకాశాన్ని అస్సలు ఎప్పుడు కూడా విడుచుకోకూడదు. కాబట్టి ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. ఈ రాశి వారికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. ఇలా జీవితంలో ఎలాంటి లోటు కూడా ఈ రాశి వారికి కనిపించడం లేదు. అలాగే ఈ రాశి వారు చాలా నిజాయితీపరులు. వీరికి ఎవరైనా కానీ సాయం చేస్తే వారిని జీవితంలో మర్చిపోరు. డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి రూపాయి విలువ వీరికి బాగా తెలుసు కాబట్టి ఈ రాశి వారికి 5 రోజుల్లో అదృష్టం అనేది మీరు వెంటే ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుందన్నమాట. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 5 రోజులు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా అస్సలు భయపడకండి. ఎందుకంటే పరమేశ్వర అనుగ్రహం పరమేశ్వరుడే మీకు సాక్షాత్ తోడుగా ఉన్నాడు. ఆయనే ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మీరైతే ధైర్యంగా ఉండండి. సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా కూడా మీ మంచిగా జరుగుతుంది. కాబట్టి మాకంతా కూడా భగవంతుడు ఉన్నారని చెప్పి మీరు అనుకున్నట్లుగానే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. జీవితంలో ఉన్నటువంటి పాపాలు, దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీకు ఎదురయ్యేటువంటి అడ్డంకులు కూడా మీకు తెలియకుండానే వాటంతట అవే దూరమవుతాయి. పట్టి నుండి దరిద్రాన్ని మీరు తొలగించుకోండి. ఇంత పెద్ద అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు విడిచిపెట్టుకోకండి. ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో కూడా కొత్త ఇల్లు కట్టుకునే వారు కావచ్చు, కొత్తగా స్థలాలు కొనడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుంది. మీరు బయటకు వెళ్ళేటువంటి పరమేశ్వరుని తలుచుకొని బయటకు వెళ్ళండి. అంతా కూడా మంచి జరుగుతుంది. వెళ్ళే పనిలో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈ 5 రోజుల్లో కూడా బయట వారితో ఎక్కువగా గొడవలు పడకండి. దానివల్ల మీరు కొంచెం నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది మీకు. అదృష్టం కూడా మీకు రాకుండా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఈ విషయంలో ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక బుధవారం కానీ, లేదంటే శుక్రవారం కానీ మొదలుపెట్టండి. దీనివల్ల మీకు మంచి లాభాలైతే తప్పకుండా వస్తాయి. అలాగే ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా మీకు పూర్తిగా అయితే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ 2 రోజుల్లో కూడా మీరు నలుపు రంగు బట్టలను అస్సలు ధరించకండి. ఒకవేళ మీరు కనుక వేసుకోవాలనుకుంటే వేరే ఏదైనా రోజుల్లో వేసుకోండి. దానివల్ల కూడా మీకు ఎలాంటి సమస్యలనేవి కూడా రావు. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం అలాగే తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు. 1, 3, 5 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. అలాగే మరీ ముఖ్యంగా బంధువుల నుండి కూడా కొన్ని మీరు వివాదాలు అంటే ఏదైనా వారి నుండి కొంచెం లేనిపోని తలనొప్పులు, మాటలు పడడం కూడా జరుగుతుంది. కాబట్టి మీకు బంధం ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఖచ్చితంగా వారు అనేటువంటి మాటలకు మీరు ఎక్కువగా పట్టించుకోకుండా, స్పందించకుండా సజావుగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోండి. మీద మీకు నమ్మకం ఎక్కువగా ఉన్నప్పుడు ధైర్యంగా మీరైతే ముందుకు అడుగు వేయండి. ధైర్యంగా మీరు చేయనటువంటి తప్పును మీరు చేయలేదని చెప్పి నిఖార్సుగా వారితో చెప్పేసేయండి. అలా చెప్పేసి మీరు అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోండి. వాళ్ళకి తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ 5 రోజుల్లో కూడా మీకు కొంచెం ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది. కొంచెం అంటినట్లుగా పెద్దగా మాట్లాడకుండా స్పందించకుండా ఉండడం మంచిది. మీ పనిని మీరు సమగ్రవంతంగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోండి. హద్దులకు మించినటువంటి ఆశలతో కాకుండా శక్తికి మించినటువంటి బరువు మోయాలని చూస్తే మనిషికి ఎప్పుడు కూడా విశ్రాంతి, మనసు శాంతి అనేది లేకుండా పోతాయి. కాబట్టి ఆశించడం పెద్ద తప్పు కాదు. కానీ అతిగా ఆశించడం మాత్రం ముమ్మాటికి తప్పే. కాబట్టి మీకు ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో అనేది అంతా కూడా ఆ పరమేశ్వరుడి చేతిలో ఉంటుంది. కాబట్టి
స్వామివారి మీద నమ్మకాన్ని ఉంచుకొని మీ వంతు మీరు మీ పనిని మీరు చేసుకొని నమ్ముకోండి. అంతా కూడా మీకైతే చక్కగా అద్భుతంగా అదృష్టం అనేది మిమ్మల్ని అతి త్వరలోనే వర్తిస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ చెప్పబడిన ఫలితాలు, పరిహారాలన్నీ కూడా గ్రహ సంచారాల ఆధారంగా చెప్పబడినవి. సాధారణమైనవి. మీ వ్యక్తిగత జన్మంతర జాతకంలో గ్రహాల స్థానాలు, ప్రస్తుతం నడుస్తున్న దశలు, అంతర్దశల ఆధారంగా ఫలితాల్లో కొన్ని మార్పులు ఉండొచ్చు. అందువల్ల మీకు వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత జాతకం మేరకు నిర్దిష్టమైన పరిహారాలు చేసుకోవడం అనేది మీకు చాలా శ్రేయస్కరం. అది మీకు మరింత బలమైన, ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. మరి తెలుసుకున్నారు కదండీ! ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.